ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే ఏ స్టాల్ కి వెళ్ళినా వాళ్ళు చెప్పిన మాట ఒకటే, మన రాష్ట్రంలో మన నేలపైన మా ఆర్ట్ని ఎగ్జిబిట్ చేసి రాజమండ్రిలో చాలా హ్యూజ్ క్రౌడ్ వచ్చింది. ఒక్కరోజు సరిపోదని, అది 2 కిలోమీటర్స్ స్ట్రెచ్ అండి, రోడ్డు మీద, జైల్ రోడ్లో అది పెట్టడం జరిగింది. ఆ 2 కిలోమీటర్ స్ట్రెచ్ అందరూ కవర్ చేయలేకపోయారు. ఈసారి ఖచ్చితంగా 2 days పెట్టాలి అని రిక్వెస్ట్ చేస్తున్నా, వీఆర్ డూయింగ్ దట్. కానీ అప్పుడు ఆ హ్యాపీనెస్ ఏదైతే మనం క్రియేట్ చేయగలిగామో, ఒక ప్లాట్ఫామ్, చాలా మంది ఆర్ట్స్ సెల్ అయినాయి. అండ్ అన్నిటికంటే నాకు ఇంట్రెస్టింగ్ గా బాగా నచ్చిన పార్ట్ ఏంటంటే, జైల్ రోడ్ లో జరిగింది ఇది, రాజమండ్రిలో. ఆ జైల్లో ఉన్న ఖైదీలు కూడా మేము వేసిన ఆర్ట్ కూడా ఎగ్జిబిట్ చేసుకుంటాం మేడం అని అడిగి, ఆ ఖైదీలకు కూడా మేము ఒక స్టాల్ ఇస్తే, ఆడ ఖైదీలు మళ్ళీ మాకు వేరే సపరేట్ కావాలని 2 stalls గా క్రియేట్ చేసి, అందులో వాళ్ళు చేసిన ఫుడ్ ఐటమ్స్, మ్యాట్స్ అన్ని పెడితే ఫస్ట్ ఖాళీ అయిన స్టాల్ ఆ ఖైదీలది. సో ఆ రోజున నేను ఒకటే ప్రామిస్ చేశాను ఆర్టిస్టులు అందరికి, సీఎం గారు, డెప్యూటీ సీఎం గారు, దే వెరీ కమిటెడ్ ఇన్ ప్రమోటింగ్ ఆర్ట్స్ అండ్ ఆర్టిస్ట్. సో వారు ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఉంటారని. అమరావతి చిత్రకళ వీధి పోస్టర్ ని లాంచ్ చేసింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అండ్ స్వయాన మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తన స్వహస్తాలతో కుంచె పట్టుకొని ఒక క్యాన్వాస్ పైన ఆర్ట్ వేయడం జరిగింది. ఇది స్పెసిఫిక్ గా ఎందుకు చేశారంటే, ఆర్టిస్టులందరికీ ఒక్క కుంచె గీతతోటి గౌరవాన్ని పెంచారు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఒక క్యాన్వాస్ పైన ఆర్ట్ వేయడం అనేది చిన్న విషయం కాదు. అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానివ్వండి, హోంమంత్రి అనిత గారు కానివ్వండి, కందుల దుర్గేష్ గారు కానివ్వండి, వీరందరూ కూడా సపోర్ట్ చేస్తూ మనకి ఈ ఆర్ట్ని వారు కూడా వారు కొంచెంతో వేసి, బాబు గారు అన్నారు ఎప్పుడో చిన్నప్పుడు వేసానమ్మా, మళ్ళీ ఈరోజు పెయింటింగ్ వేస్తున్నాను. అది మేము చిత్రకళ వీధిలో రఘురామకృష్ణరాజు గారు వచ్చినప్పుడు, సార్ మరి మన స్టేట్ ఆర్కిటెక్టే ఒక పెయింటింగ్ వేశారు సార్, అది వేలం పెడదాం అని అడిగితే ఇమీడియట్ గా ఆయన 1,10,116 ఇచ్చి అది కొనేశారు. కొంటే దాన్ని P4 మోడల్ కి మేము వినియోగించడం జరిగింది. సో అలాగా అది ఐ కెన్ కాల్ ఇట్ ఎ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అండి. ఎందుకంటే ఒక యాన్యువల్ ఈవెంట్ మేము క్రియేట్ చేసుకోగలిగాము. అదే విధంగా తర్వాత విజయవాడ ఉత్సవానికి కేశినేని చిన్ని గారి ఆధ్వర్యంలో విజయవాడలో వారు కూడా వెరీ క్లియర్ గా ఓల్డ్ ఆర్ట్ ఫామ్స్ అన్ని రివైవ్ చేయాలని ఒక ఆపర్చునిటీని నాకు కూడా ఇవ్వడం. సో ఎక్కడెక్కడ ఉన్న ఆర్ట్ ఫామ్స్ అన్ని పట్టుకొని, అది బీరపడోలు కానివ్వండి, తోలుబొమ్మలాట, హరికథ, బుర్రకథ, ఈ తప్పెటగూళ్ళు, గరగలు, ఈ ఆర్ట్ ఫామ్స్ అన్ని తెచ్చి పెద్ద ప్లాట్ఫామ్ ఇవ్వడం వాళ్ళందరికీ. ఎవ్రీ డే మేము ఎక్కడెక్కడ ఉన్న ఆర్టిస్టులు అందరినీ తీసుకొని వచ్చి వాళ్ళందరికీ డప్పు కానివ్వండి, డప్పు కళాకారులు, వీళ్ళందరికీ 3 stages మీద ఆపర్చునిటీస్ ఇవ్వడం. ఆ తర్వాత లాస్ట్ డే ముఖ్యమంత్రి గారి ముందు కార్నివల్ ఈవెంట్ లో అన్ని ఆర్ట్ ఫామ్స్ ని తీసుకెళ్ళడం. ఐ థింక్ ఎంతో మంది ఆర్టిస్టులకి కావాల్సింది గవర్నమెంట్ వచ్చాక ఒక ప్రోత్సాహం, ఒక అవకాశం. వాళ్ళ డబ్బులు కూడా కోరుకోరండి, వాళ్ళు కోరుకునేది కేవలం చప్పట్లు, వాళ్ళ ఆర్ట్ పర్ఫామ్ చేయడానికి ఒక స్టేజ్. అది ఇవ్వగలిగితే, అలాంగ్ విత్ డబ్బులు, అది కూడా ఇవ్వగలిగితే వీఆర్ సక్సెస్ఫుల్ సిట్టింగ్ ఇన్ దిస్ సీట్ అని నా అభిప్రాయం. సో దాని తర్వాత కూడా యాన్యువల్ ఈవెంట్స్ ప్రతి ఆర్ట్ ఫామ్ కి మన స్టేట్ లో డ్రామాకి కానివ్వండి, కూచిపూడికి, డాన్స్ కానివ్వండి, ఇలా క్రియేట్ చేయాలన్నది నా ముఖ్య ఉద్దేశం. అదే విధంగా 6 గవర్నమెంట్ డాన్స్ అండ్ మ్యూజిక్ కాలేజెస్ ఉన్నాయి, వాటిని ప్రతి జిల్లాకి ఒక గవర్నమెంట్ మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజ్ గా మార్చాలన్నది కూడా నా ముఖ్య ఉద్దేశం. ఎందుకు అనంటే 1,600 రూపీస్ ఫీజు తోటి మనకున్న గవర్నమెంట్ మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజెస్లో సర్టిఫికేట్ కోర్స్ చేయొచ్చు అన్నది చాలా మందికి తెలియని విషయం. PhD ఉన్న మ్యూజిక్ అండ్ డాన్స్ టీచర్స్ దగ్గర. సో అవి ఇంకా విస్తరింపజేసి అనేక మందిని ఆర్టిస్టులుగా మలుచుకునే అవకాశాన్ని నేను వినియోగించాలనుకుంటున్నాను. సో వీఆర్ గోయింగ్ టు డూ ఆల్ దిస్. కల్చర్ కమిషన్ హ్యాస్ వెరీ గుడ్ స్టాఫ్. సో వాళ్ళందరూ కూడా దే ఆర్ వెరీ ప్యాషనేట్ అనమాట. సో నా కార్పొరేట్ కల్చర్ని కొంచెం కల్చర్ కమిషన్లో కూడా తెచ్చి ఒక టీం వర్క్గా మేము ఇది ఒక ప్రాజెక్ట్ లాగా మలుచుకొని చేస్తున్నాం. రైట్. యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కానీ, లేదంటే ఫ్యామిలీ పరంగా కూడా ఇంట్లో ఉన్న లేడీస్ని కూడా మీడియా ముందు ఎలా పడితే అలా తోలునడి మాట్లాడిన సందర్భంలో కానీ, ఎందుకంటే మీరు భువనేశ్వరి గారితో చాలా క్లోజ్గా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను, ఎలా ఉంటారు యాక్చువల్లీ ఆవిడంటే, ఏం చెప్తారు? భువనేశ్వరమ్మ బంగారం అండి. ఎందుకంటే మనం అనుకుంటాం బాబు గారు దొరకడం భువనమ్మ అదృష్టం అని. దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. అండ్ భువనమ్మ దొరకడం, బాబు గారికి లోకేష్ అన్నకి అలాంటి అమ్మ దొరకడం కూడా, దే ఆర్ బోత్ సో బ్లెస్డ్ అండి. ఎందుకంటే ఒక ఇన్నోసెంట్ గర్ల్ నుండి
ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వైఫ్గా అయిన తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటో చూపిస్తూ చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ సీఈఓగా చేయడం కానివ్వండి, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కొన్ని లక్షల మందికి బ్లడ్ డొనేషన్ ద్వారా కానివ్వచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వచ్చు, దగ్గరుండి అంటే ఒక ఎన్జిఓ పెట్టేసి అది అలా వదిలేయడం కాదు. ఎన్టీఆర్ ట్రస్ట్ యాక్టివిటీస్లో ఆమె నిరంతరం వాటిని పర్యవేక్షిస్తూ స్వయంగా వెళ్ళి పరిశీలిస్తూ అక్కడ చేయాల్సిన పనులన్నీ చూసుకుంటూ ప్యారలల్గా హెరిటేజ్ని రన్ చేస్తూ ప్యారలల్గా ఫ్యామిలీని కూడా చూసుకుంటూ లోకేష్ అన్న యువగళంకి వెళ్ళేటప్పుడు ఒక మదర్గా ఇమాజిన్ అండి, ఆ టైంలో ఉన్న సిచ్యువేషన్కి ఒక మదర్గా అది యాక్సెప్ట్ చేసి వారిని పంపడం కానివ్వండి. ఈ ఎన్నో విమర్శలు వచ్చినప్పుడు లోకేష్ అన్న ఫేస్ చేసినంత ట్రోల్స్ ఎవ్వరూ ఫేస్ చేసి ఉండరు. ఏ రోజు ఆయన ఒక్క మాట కూడా తూలలేదు. కానీ ఎన్ని ట్రోల్స్ వచ్చినా అది ఆవిడ నేర్పించిన సంస్కారం. చంద్రబాబు నాయుడు గారికి ఈ ఒక్క సిచ్యువేషన్ చాలండి భువనమ్మ అంటే ఏంటో అందరికీ తెలియజేయడానికి. చంద్రబాబు నాయుడు గారికి అలిపిరి బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు యాజ్ ఎ వైఫ్ తన మెంటల్ ట్రామా ఏ రేంజ్లో ఉండేదో ఒక్కసారి ఆలోచించండి. అంటే అది చావు అంచుల వరకు వెళ్ళిన సందర్భం. కానీ నెక్స్ట్ మళ్ళీ ఆఫ్టర్ రికవరింగ్ ఇమ్మీడియట్గా ఆయన రాష్ట్రం కోసం పరుగులెడుతుంటే భువనమ్మ సపోర్ట్ చేసి ఉండకపోతే ఆ రోజు వారు ఇది అచీవ్ చేయగలిగేవారండి. అవును, ఒక ఫ్యామిలీ మెంబర్గా అంత ట్రామాని భరిస్తూ వారు రాష్ట్రం కోసం నేను వారి కోసం అని నిలబడ్డారు భువనమ్మ. సో నాకు భువనమ్మ నుంచి ఎంతో ఇన్స్పిరేషన్ దొరికింది ఏ రోజు అంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు వారు బయటకు వచ్చి ఒక వారియర్ లాగా ఫైట్ చేసిన సందర్భం మనందరికీ తెలుసు. అందరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కోసమే కనుక ఫైట్ చేసి ఉంటే వారు రిలీజ్ అయిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిపోవాలి. కానీ స్టేట్ కోసం నిలబడ్డారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ భువనమ్మ జనంలోకి వచ్చి మళ్ళీ స్టేట్లో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించేంత వరకు వెనక్కి తిరగలేదు. అసలు ఈ రోజు భువనమ్మ స్పీచెస్ చూస్తుంటే ఒక్కోసారి ఎంత గొప్ప స్పీకర్స్కైనా అసూయ కలుగుతుంది. ఏంటి ఇంత చక్కటి తెలుగులో ఇంత బాగా అసలు మెస్మరైజ్ చేసే విధంగా మాట్లాడుతున్నారు. షీఈ్ ఆల్ రౌండర్, షీఈ్ అ పర్ఫెక్ట్ ఉమెన్. అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక పర్ఫెక్ట్ వేలో లీడ్ చేసుకుంటూ వెళ్తారు. షీఈ్ ఎ లీడర్, షీఈ్ ఎ మదర్, షీఈ్ ఎ వెరీ గుడ్ వైఫ్ అండ్ షీ స్టూడ్ స్ట్రాంగ్ when CBM sir is in jail. She stood as a elder person to our state అండి. మన రాష్ట్రానికి ఒక పెద్ద దిక్కులాగా బాబు గారు జైల్లో ఉన్నప్పుడు నిలబడ్డ మనిషి భువనమ్మ. రైట్. ఎనీవే, ఇందాక చెప్పినట్టు యంగ్స్టర్స్ రాజకీయాల్లోకి రావాలి, కొత్త రిఫార్మ్స్ అప్పుడే జరుగుతాయని గట్టిగా నమ్మే వ్యక్తుల్లో నేను కూడా ఒకదాన్ని. యాజ్ అ జర్నలిస్ట్గా, యాజ్ అ ఉమెన్గా రియలీ సో ప్రౌడ్ ఆఫ్ యూ. మీలాంటి ఎడ్యుకేటెడ్ రాజకీయాల్లోకి రావడం అనేది. వి విష్ యూ ఆల్ సక్సెస్. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారని నేనైతే అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ యువర్ టైమ్. థ్యాంక్ యూ గారు.